Jesus now. పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. దేవుడు మనల్ని రకరకాలుగా పరీక్షిస్తూ ఉంటారు, ఆయన రకరకాలుగా పరిశోధిస్తూ ఉంటారు. అయితే మనం సాధారణంగా మెడికల్ ఫీల్డ్లోకి వెళ్తే కనుక కొత్త మెడిసిన్స్ కనుక్కున్నప్పుడు చిన్న చిన్న జీవుల మీద ప్రయోగిస్తూ ఉంటారు. లాస్ట్కి అదంతా సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు ఏమనిస్తారంటే దిస్ మెడిసిన్ హ్యాస్ స్టూడ్ ఆల్ ద టెస్ట్స్ అండ్ ట్రయల్స్ అంటారు. టెస్ట్ అంటే పరీక్షింపబడటం, ట్రయల్ అంటే పరిశోధింపబడటం. కాబట్టి పరీక్ష అంటే దానికి అది సూట్ అవుతుందా లేదా అనేది పరీక్ష. ట్రయల్ అంటే ఎంతవరకు అది నిలబడగలుగుతుంది, ఎంతవరకు తట్టుకోగలుగుతుంది అనేది ట్రయల్. కాబట్టి దేవుడు కూడా మనల్ని ఈ టెస్ట్కి ట్రయల్కి గురి చేస్తూ ఉంటారు. యెషయా గ్రంథంలో 48వ అధ్యాయము 10వ వచనంలో ఆయన ఏమంటారంటే, నేను నిన్ను పుటము వేసి తిని వెండి వేసినట్లు కాదు, కానీ నేను నిన్ను ఇబ్బంది కొలిమిలో పరీక్షించి తిని అని. అంటే వెండిని బంగారాన్ని వాటన్నిటిని కరిగించి వాటిపైన ఉన్నటువంటి ఆ మస్టునంతటిని తీసివేసి అది ప్యూర్ ఫామ్లోకి వచ్చేదాకా కూడా చాలా రకరకాల ప్రాసెస్లు గుండా వెళ్తూ ఉంటుంది. కానీ అటువంటి విధానంలో నేను చేయట్లేదు, కానీ నిన్ను ఒక కొలిమిలో పెడుతున్నాను. కొలిమి అంటే మామూలుగా మనం వేడిగా ఉంటుంది కదా, ఫర్నెస్, ఆ ఫర్నెస్ అంటారు కదా, అదనమాట కొలిమి అంటే. చాలా వేడిగా, ఇప్పుడు చాలామంది సమ్మర్లో ఏమంటారంటే నిప్పులు కొలిమిలాగా ఉంది బయటకు వెళ్తేనే అంటారు. అంటే కంటిన్యూస్గా హీట్ వస్తూ ఉంటుంది, ఆ మంటతో కంటిన్యూస్గా అది హాట్గా అవుతూ ఉంటుంది అనమాట. అటువంటి ఇబ్బంది, ఇక్కడ నిప్పులు కొలిమి కాదు కానీ ఇబ్బంది కొలిమిలో నేను పరీక్షించిదిని అంటారు. అంటే మనల్ని దేవుడు ఒక్కొక్కసారి మన జీవితంలో చాలా ఇబ్బందుల గుండా మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఆయన హృదయపూర్వకంగా నరులకి విచారాన్నైనను బాధనైనను కలుగజేయడని విలాప వాక్యాల్లో ఉంది. నిజమే, ఆయన కావాలని మనకి విచారాన్ని బాధని కలుగజేయడం. ఎందుకంటే ఆయన మనల్ని తన పోలికలో తన స్వరూపంలో సృష్టించుకున్నారు. కాబట్టి ఆయన కావాలని చేయరు, కానీ మన ప్యూరెస్ట్ ఫామ్లోకి రావాలని, ఆయన కుమారుడి పోలికలోకి చెక్కబడాలని ఆయన ఏం చేస్తారంటే చాలా పరీక్షల గుండా మనల్ని తీసుకెళ్తూ ఉంటారు. అటువంటిది ఈ యెషయా గ్రంథంలో చెప్పబడిన ఇబ్బంది కొలిమి. ఇటువంటి ఇబ్బంది కొలిమిలో మనం నడుస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో దానిని మనం తట్టుకోగలమా లేదా అని దేవుడు చాలా పరీక్షలకు మనల్ని గురి చేస్తూ ఉంటాడు. అదేవిధంగా సామెతలు 27వ అధ్యాయము 21వ వచనంలో కూడా మళ్ళీ అక్కడ పరిశోధన గురించి చెప్తా ఉంటారు. మూసను బట్టి వెండిని, కొలిమిని బట్టి బంగారాన్ని, నరుని పరిశోధించాలంటే మాత్రం అతని కీర్తిని బట్టి పరిశోధించచ్చంట. ఒక నరుడికి అంటే ఒక మనిషికి కీర్తి బాగా వచ్చిందనుకోండి, ఆ కీర్తి వచ్చిన తర్వాత అతను దేవుళ్ళు నిలబడగలడా లేడా అనేది ఒక ట్రయల్ అతని మీద వేయచ్చు అంట. పరీక్ష ఏమో ఇబ్బంది కొలిమిలో పరీక్షిస్తాను అని అంటున్నారు దేవుడు, కానీ ట్రయల్ అతని మీద ఎంతవరకు నిలబడగలడు అనేది అతనికి వచ్చిన కీర్తి, పేరు, ప్రతిష్ట, కీర్తి. దీనికోసం మనుషులు వాళ్ళు చేయాల్సిందంతా చేస్తున్నారు, కానీ నిజంగా ఆ పేరును మనం సంపాదించుకున్న తర్వాత దేనికోసం కష్టపడ్డామో దానిలో మనము నిలబడగలుగుతున్నామా అనేది మనము ఆలోచించగలిగితే అది ఎంతవరకు అంటే ఆ కీర్తిని బట్టి దేవుడు మనల్ని పరిశోధిస్తూ ఉంటారంట. ఇటువంటి ఇబ్బంది కొలిమి, పరీక్ష, ఇటువంటి పరిశోధన అని ఆలోచిస్తే మనము ఫ్రమ్ పిట్ టు ప్యాలెస్ అని యోసేపు జీవితం గురించి చెప్పుకోవచ్చు. పిట్ అంటే గొయ్యి, ప్యాలెస్ అంటే రాజప్రసాదం. ఒక గోతిలో పడేసిన తన సోదరులు అతనిని అమ్మేస్తారు కదా, గోతిలో పడేసి అక్కడి నుంచి అతను బానిసగా అమ్మివేయబడిన తర్వాత ఆ దేశానికి వెళ్ళిపోవడం, ఆ దేశంలో అనేక రకాలైన పనులు చేయటం, బానిస జీవితం నుంచి అతను ఏ విధంగా ఎదిగాడు, యజమానురాలి శోధన నుంచి ఏ విధంగా తప్పించుకున్నాడు, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటే చిట్ట చివరికి వీటన్నిటిలో నిలిచి ఆ యోసేపు అనే ఆ బిడ్డ చివరికి అందరికీ, ఆ దేశస్తులకే కాదు కానీ పక్క దేశంలో ఉన్న వారికి, తన తండ్రికి, తన సోదరులకు కూడా ఆహారం పెట్టగలిగే స్థితికి దేవుడు అతనిని తీసుకొచ్చాడు. ఫరో కేవలం పేరుకి మాత్రమే కానీ అతను ఫరో ఇంటి ప్రజలకి దేవుళ్లాగా ఉన్నాడని చెప్తారు అక్కడ. అంటే ఫరో ఇంటి ప్రజలకి దేవుడు అంటే అది ఎంత గొప్ప స్థితిని దేవుడు అతనికి కలుగజేశాడు. కాబట్టి ఈ ఇబ్బందులు కొలిమిలోంచి వెళ్ళాడు అతను. అదేవిధంగా దేవుడు అతనిని అనేక రకాల పరిశోధనలకు కూడా గురి చేశాడు. ఎన్ని ఇబ్బందులైనా సరే అతను తట్టుకుని నిలబడగలిగాడు. అదేవిధంగా మన జీవితంలో మరణం వస్తుంది, మన ప్రియులైన వారు మరణిస్తారు, అనారోగ్యం పాలవుతాము, పేదరికం వస్తుంది, ఒక్కొక్కసారి తట్టుకోలేనంత సంపద కూడా మనకు వస్తుంది. ఏమొచ్చినా సరే ఈ లోకంలో శాశ్వతమైనది ఏది లేదని గుర్తుంచుకుని ఇదంతా దేవుని యొక్క పరీక్ష, ఇదంతా దేవుని యొక్క పరిశోధన
అని మనం గుర్తు చేసుకోవచ్చు. ఈ కాలంలో నిక్ అనే ఒక మోటివేషనల్ స్పీకర్, అతను చాలా రిలీజియస్ మ్యాన్ అన్నమాట. అతని గురించి చాలా తెలియని వారు ఎవ్వరు లేరు. అతను ఒక మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. అది ఏంటంటే మినిస్ట్రీ ఫర్ పీపుల్ వితౌట్ లిమ్స్. అంటే అతనికి చేతులు కాళ్ళు కూడా లేవు. ఉట్టి ఆ మనిషిని చూస్తే కేవలం ఒక మొండెం మాత్రమే ఉంటుంది. కానీ అతను ఎంత స్థితికి ఎదిగాడంటే, అతని చిన్నప్పుడు స్కూల్లో చాలా మంది గేలి చేసేవారంట, చాలా అపహాసాలకు గురయ్యాడు. చివరికి 10 years అప్పుడు అతను ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడు. కానీ అతను దాని తర్వాత బైబిల్ చదువుతా ఉన్నప్పుడు అతనికి యోహాను సువార్త 9వ అధ్యాయం ద్వారా దేవుడు అతనితో మాట్లాడాడు. అక్కడ ఒక పుట్టుగుడ్డివాడిని చూస్తారు, మనం చూడగలుగుతాం. అక్కడ శిష్యులు యేసుక్రీస్తు వారిని ఏమడుగుతారంటే, ఈ గుడ్డివాడికి ఎందుకు కళ్ళు లేవు? అతను పాపం చేశాడా అతని తల్లిదండ్రులా అంటే, ఆ పాపము అతనిది కాదు, అతని తల్లిదండ్రులది కాదు, కానీ దేవుని క్రియలు అతని ద్వారా బయలుపరచబడటానికి, దేవుని మహిమ అతని ద్వారా బయటపడటానికి మాత్రమే అతను గుడ్డివాడై ఉన్నాడు అని చెప్పి దేవుడు అతనిని ముట్టి ఆ గుడ్డితనాన్ని పోగొడతాడు. కాబట్టి అది చదివిన తర్వాత అతను ఎంతో మోటివేట్ అయ్యి, కాబట్టి నేను ఈ విధంగా ఉన్నా కూడా, నాకు చేతులు కాళ్ళు లేకపోయినా, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ ఎ లిమ్లెస్ మ్యాన్, God is going to do something through which I am going to glorify him. అంటే దేవుడు నా జీవితం ద్వారా ఆయనని మహిమపరుచుకుంటున్నాడు అని ఆ బిడ్డ గ్రహించి, తర్వాత చాలా చోట్ల అతను ఒక మోటివేషనల్ స్పీకర్గా అతను చేసిన మినిస్ట్రీ, చాలా గొప్ప మినిస్ట్రీలో అతను ఉన్నాడు. ఎన్నో మందికి ఆ మినిస్ట్రీ ద్వారా ఆ బిడ్డ సేవ చేస్తూ ఉన్నాడు. అతని జీవితం ఎన్ని ఇబ్బందులు గుండా వెళ్ళింది, అతని జీవితం ఎంత ఇబ్బందులు కొలిమిలో ఎంత పరీక్షించబడ్డాడు. కాబట్టి ఎక్కడో మనం బైబిల్లో చూసిన యోసేపు లాంటి వారే కాదు, కానీ మన కళ్ళ ముందు మన తరంలో కూడా ఈ నిక్ అనేటటువంటి ఈ పాస్టర్ గారిని కూడా మనం చూస్తే, ఆయన కూడా అనేక రకాలైన కొలిమిలు గుండా నడుస్తూ వెళ్తా ఉన్నారు. చివరిలో మలాకి గ్రంథంలో 4వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తారంటే, ఒక దినము రాబోతుంది అని చెప్తున్నారు. అది దేవుని యొక్క జడ్జిమెంట్ డే. ఆ రోజున ఆ భక్తిహీనులందరూ కూడా కాలిపోబోతున్నారు. ఎందులో అంటే ఒక కొలిమిలో కాలిపోబోతున్నారు. ఆ కొలిమి ఏంటంటే నిరంతరం కాలుతున్న కొలిమిలాగే ఉంటుంది. వారందరూ కూడా ఒక వేరైనా చిగురైనా లేకుండా అందులో కాలిపోయే ఒక దినం వస్తుంది. అటువంటి దినము రాకుండా మనల్ని మనము సమరక్షించుకొనగలగాలి అంటే, ఈ లోకంలో దేని గుండా నడిచినా సరే మనకున్న ఫెయిత్ అంతా కూడా మన ఫియర్ని పోగొట్టేలాగా ఉండాలి. మనకున్న భయం పోగొట్టి విశ్వాసంలో బలపడేటట్లు ఉండాలి. మనము నడిచేది దేవుని మార్గంలో, అది ఇరుకు మార్గమైనా సరే మనల్ని విశాలమైన దేవుని మార్గంలోకి తీసుకువెళ్తుందని మనము ఆయన చెంతనే ఉంటూ ఆయన చేత నడిపించబడితే ఏ కొలిమినైనా సరే మనము ఎంతో సునాయాసంగా దాటగలము. ఆ విధంగా దేవుని శక్తిని పొందుతూ మనము ఏ కొలిమిలోంచి నడిచినా చివరికి దేవుని భద్రమైన బాహువులకే అప్పచెప్పబడతామని మనం గనక గ్రహిస్తే, ఆ విధమైన జీవితం జీవించడానికి మనందరినీ కూడా దేవుని చేతులకు అప్పచెప్పుకుంటూ చిన్న ప్రార్థనా సహాయం కోరుకుందాం. ప్రేమమైడా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా మమ్మల్ని ఇబ్బంది కొలిమిలో పరీక్షించినా సరే ప్రభా, మమ్మల్ని ఎటువంటి విధానములో ప్రభా మమ్మల్ని పరిశోధించినా కూడా నీ పరిశోధనకి, నీ యొక్క పరీక్షకి మేము నిలబడగలిగి లాగున మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నీ యొక్క వాక్యం అనేటటువంటి పునాదిలో మేము బలపడగలిగినట్లు చేయి ప్రభా. నీ యొక్క వాక్యంలో మేమందరం వేరుపారి స్థిరముగా ఉండాలి తండ్రి. నీ దినము వస్తుంది ప్రభా, నియమించబడిన ఆ దినమున ప్రభా భక్తిహీనులందరూ కొయ్యకాలు వల్లే కాలిపోతారని చెప్తున్నావు ప్రభా. మేము ఆ రీతిగా ఉండకూడదు, అంటే అటువంటి భక్తిహీనులకి వేరు చిగురు కూడా లేదని చెప్తున్నా ప్రభా. అటువంటి స్థితికి మేము చేరుకోకుండా నీ దగ్గర ప్రభా నిత్య జీవితాన్ని మేము పొందటానికి మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Jesus now is all.